అమ్మా హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో నా సింపుల్ సండే రొటీన్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. నా సండే మార్నింగ్ పూజ కూడా ఫినిష్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. చాలా రోజులైంది కదా వీడియోలో కనిపించి, కొంచెం బిజీ అయ్యానండి. అందుకని చెప్పి నేను ఇప్పుడు వీడియోలో కనిపించడం లేదు. అలాగే రెగ్యులర్ గా కూడా వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు లాక్డౌన్ వల్ల మా హస్బెండ్ ఎక్కువ ఇంట్లోనే ఉంటున్నారు. ఓన్లీ మార్నింగే క్లినిక్ వెళ్తున్నారండి. ఈవినింగ్ అయితే క్లినిక్ లేదు. పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఏమీ లేదు. ఎక్కువ టైం వీళ్ళతోనే స్పెండ్ చేస్తున్నానండి. అందుకని చెప్పి నేను రెగ్యులర్ గా అయితే వీడియోస్ పోస్ట్ చేయలేకపోతున్నాను. ట్రై చేస్తాను ఫ్రెండ్స్ రెగ్యులర్ గా వీడియోస్ పోస్ట్ చేయడానికి, అలాగే నేను కనిపించడానికి కూడా. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మన వీడియోస్? మీకు నచ్చుతున్నాయా లేదా నా కమెంట్స్ లో చెప్పండి. అలాగే చాలా మందికి అయితే నోటిఫికేషన్ వెళ్ళటం లేదు, అందుకని చెప్పి చాలా మందికి అయితే వీడియోస్ రీచ్ అవ్వటం లేదు. మీరు వీడియో చూసి మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక్కొక్క లైక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే మీరు ఎక్కువ లైక్స్ చేస్తే మన వీడియో వచ్చి ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. కాబట్టి మీరు లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా వీడియోస్ షేర్ చేయండి. ఈ వీడియోస్ మీకు యూజ్ అవుతాయి అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అని. రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళైతే లైక్ చేస్తూ ఉంటారు. కొంతమంది మర్చిపోతూ ఉంటారు లైక్ చేయడానికి. మర్చిపోకుండా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే మీరు అడిగిన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. కొంచెం బిజీగా ఉండటం వల్ల ఎక్కువ షూట్ చేయలేకపోతున్నాను. పిల్లలు ఎక్కువ టీవీనే చూస్తున్నారండి. ఇప్పుడు ఇంకా బయటకి ఎక్కడికి వెళ్లేది లేదు. అలాగే ఆడుకోవడానికి కూడా కిందకి ఎక్కడికి వెళ్లేది లేదు కదండి. ఎంతసేపు ఆడుకుంటారు కాబట్టి ఎక్కువ టీవీనే చూస్తున్నారు. పిల్లల్ని కొంచెం డైవర్ట్ చేయడానికి నేను ఇప్పుడు పిల్లల్ని చదివిస్తున్నానండి. మార్నింగ్ ఒక 2 hours అయితే చదివిస్తున్నాను. దీంతో ఫుల్ బిజీ అయిపోయాను. ఇప్పుడు మెయిడ్ కూడా లేదు కదండి, కాబట్టి అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. దీంతో చాలా పని అనేది కూడా ఎక్కువైపోయిందండి. ఇంకా ఇంట్లో అందరూ ఉన్నారు అంటే ఆటోమేటిక్ గా పని అనేది కూడా ఎక్కువ అవుతుంది కదా. దీంతో చాలా బిజీ అయితే అయిపోయాను. అందుకని ఎక్కువ కూడా షూట్ చేయలేకపోతున్నాను. ఓన్లీ రిక్వెస్టెడ్ రెసిపీస్ ఇవే నేను షూట్ చేసి అలానే నేను ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. మళ్ళీ నేను కనిపించడానికి కూడా లేకుండా, అంటే మళ్ళీ కనిపించాలంటే కొంచెం మళ్ళీ మనం రెడీ అవ్వాలి కదా. ఎలా పడితే అలా మనం వీడియోస్ చేయలేము. కానీ ఇప్పుడు కూడా నేను డ్రెస్ ఏం చేయలేదండి. జస్ట్ నైట్తోనే కూర్చొని మీతో మాట్లాడుతున్నాను. పిల్లలైతే ఇంకా నిద్ర లెగవలేదు. ఇప్పుడు సండే కదా కాబట్టి ఇంకా నిద్ర లెగవలేదు. లేచే లోపలికి కొంచెం మాట్లాడదాం మీతో అని చెప్పేసి నేను మాట్లాడుతున్నాను. అలాగే మన వ్యూవర్స్ లో చాలా మంది కమెంట్స్ లో మెన్షన్ చేశారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంది కోవిడ్ పాజిటివ్ అయ్యారని. భయపడకండి ఫ్రెండ్స్. కొంచెం అంటే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్స్ అవి రెగ్యులర్ గా యూజ్ చేయండి. అలాగే హెల్దీ ఫుడ్ తినండి. ఫస్ట్ వచ్చి మీరు భయపడకండి. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. దీనివల్ల తొందరగా రికవర్ అయితే అవుతారు. మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాము అంటే అంత తొందరగా మనం రికవర్ అవ్వచ్చు. అలాగే చాలా మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి కూడా భయపడుతున్నారండి, సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయేమో అని. మీరు భయపడకండి. ఇప్పుడు మనం మన పిల్లలకి వ్యాక్సిన్ వేసినప్పుడు కూడా వాళ్ళకి ఫీవర్ ఎలా వస్తుందో సేమ్ అలానే కొంతమందికి వస్తుందండి. అందరికీ అయితే ఏమీ రాదు. కాబట్టి భయపడకుండా వ్యాక్సిన్ అయితే వేయించుకోండి. ఇప్పుడు మే నుంచి ఇంకా అందరికీ కూడా అవైలబుల్ ఉంటుంది కాబట్టి భయపడకుండా వేయించుకోండి. అలాగే చాలా మంది మాకు ఈ వ్యాక్సినే వేయించుకోవాలి, ఇది తప్ప ఇంకేది వేయించుకోమన్నట్లుగా ఉంటారు. అలా కూడా మీరు వెయిట్ చేయకండి. మనకి ఏది అందుబాటులో ఉంటే ఆ వ్యాక్సిన్ వేయించుకోండి. ఎందుకు అంటే మనం కావాల్సిన వ్యాక్సిన్ కోసం వెయిట్ చేస్తుంటే మిగతాది కూడా మనకు దొరకకపోవచ్చు కదా. కాబట్టి ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. మనకైతే చాలా కష్టంగా ఉంది వ్యాక్సిన్ వేయించుకోవడానికి. ఫస్ట్ డోస్ వేసుకున్న వాళ్ళకి సెకండ్ డోస్ అయితే దొరకడం లేదు. కాబట్టి మీకు దొరికింది అంటే మాత్రం మీరు కంపల్సరీ మీరు వ్యాక్సిన్ అయితే వేయించుకోండి. భయపడకండి. ఒకవేళ ఫీవర్ వస్తే 1 or 2 days ఉంటుంది అంటే మనం వదిలేసామంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయాల్సి వస్తుంది కదా. కాబట్టి ధైర్యంగా మీరు వ్యాక్సిన్ అయితే వేయించుకోండి. అది ఫీవర్ కూడా అందరికీ అయితే ఏం రాదండి, మన ఇమ్యూనిటీని బట్టి అండి. ఇప్పుడు నేను మా హస్బెండ్ ఇద్దరం వేయించుకున్నాము. మా ఇద్దరికైతే ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం రాలేదు, ఫీవర్ కానీ ఏమీ రాలేదు. కాబట్టి కొంచెం ధైర్యంగా మీరు వ్యాక్సిన్ అయితే వేయించుకోండి. అలాగే బయట ఎక్కువగా వెళ్ళకండి. ఎక్కడికైనా ఎమర్జెన్సీగా
ఎక్కడికైనా వెళ్ళాల్సి వచ్చినా కూడా మీరు శానిటైజర్ యూజ్ చేయండి, అలాగే మాస్క్ని, హ్యాండ్ గ్లౌజెస్ ఇవన్నీ కూడా మీరు కంపల్సరీ యూజ్ చేయండి. ఇంటికి వచ్చిన తర్వాత మొత్తం కూడా అవి వాష్ చేసేసి డ్రై చేసేసేయండి. అలాగే పిల్లలు ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంటిని మాత్రం నీట్ గా ఉంచుకోండి. 1 or 2 times డెటాల్ తో కానీ లేకపోతే సాప్లన్ వీటితో మనం ఇల్లు అయితే మనం క్లీన్ చేసుకోవాలి. అలాగే ఎక్కువ ఫంక్షన్స్ అని ఎక్కువ గ్యాదరింగ్ అయితే అవ్వకండి. అలాగే మన ఇంటికి కూడా ఎక్కువ మందిని కూడా మన ఇంటికి అయితే ఇన్వైట్ చేయదు. కొన్ని రోజులండి మనకు మళ్ళీ నార్మల్ అయిన తర్వాత మళ్ళీ హ్యాపీగా ఇది వరకు ఇట్లాగా మనం మన లైఫ్ ని అయితే హ్యాపీగా లీడ్ చేయొచ్చు. ఇప్పుడు సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి మనం దానికి తగ్గట్లుగా మనం కూడా జాగ్రత్తగా ఉండడం అయితే చాలా మంచిది కదా. అలాగే హెల్తీ ఫుడ్ తీసుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. విటమిన్ సి టాబ్లెట్స్ అయితే దొరుకుతున్నాయి, అవి కూడా తీసుకోండి. లేకపోతే మీరు లెమన్ జ్యూస్ కానీ ఇవన్నీ కూడా కొంచెం సిట్రిక్ ఫ్రూట్స్ అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉండండి. హెల్తీ ఫుడ్ అయితే తీసుకుంటూ ఉండండి. దీనివల్ల మనకి ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది. అలాగే డైలీ కషాయం లాంటివి ఇలాంటివి కూడా తాగుతున్నా కూడా మనకు కోల్డ్ కాఫీ లాంటి వాటి నుంచి కూడా మనకు తొందరగా ఇది అవుతుంది. కొంచెం ఫీవర్ అనిపించినా కూడా మీరు వెంటనే హాస్పిటల్కి అయితే ఇది అవ్వకండి, వెళ్ళకండి. ముందు మనం ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత మన హాస్పిటల్కి వెళ్ళడం అయితే చాలా మంచిది. ఇప్పుడు న్యూస్ అన్ని కూడా చూస్తున్నాం కదా. మెయిన్ గా చెప్పేది ఏంటంటే ఎక్కువ న్యూస్ చూడకండి, అలాగే న్యూస్ పేపర్స్ కూడా చూడకండి. నాకు ఇప్పుడు చాలా భయం అనిపిస్తుంది వీటన్నిటిని చూస్తూ ఉన్నాము అంటే. కాబట్టి ఇవన్నీ కొంచెం కొన్ని రోజులు అవాయిడ్ చేసామంటే మనకి కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉందాము. అలాగే ఫ్రెండ్స్, వీడియో నచ్చింది అంటే లైక్ చేయండి ఫ్రెండ్స్, సరేనా. ఈరోజు ఈ వీడియోలో అయితే నా సండే రొటీన్ నేను షేర్ చేస్తున్నాను. స్పెషల్ అయితే ఏమీ లేదండి, నాకంతా ఇప్పుడు అన్ని పనులు బిజీ అయిపోయాము. అలాగే రోజు కూడా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాం కాబట్టి స్పెషల్ గా ఈరోజు చేయాలని అయితే ఏం అనిపించలేదు నాకు. నార్మల్ రెసిపీస్ ఏనండి. నేను ఏం ప్రిపేర్ చేసినా కూడా అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అలాగే మీకు కావాల్సిన రెసిపీస్ కూడా నాకు కామెంట్ సెక్షన్ లో అడగండి, తప్పకుండా షేర్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్, సరేనా. ఇంకా వ్లాగ్ లోకి వెళ్ళిపోతాము. ఈ వీడియో నచ్చింది అంటే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. నేను మళ్ళీ మళ్ళీ లైక్ చేయమని అడుగుతూ ఉంటాను. ఎందుకు అంటే మీరు చేసే లైక్స్ చాలా ఇంపార్టెంట్ కదా. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, సరేనా. నేను నైట్ పడుకునే ముందే నా కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేసి పడుకుంటానండి. అంటే నైట్ డిన్నర్కి యూజ్ చేసే స్టాండ్లన్నీ తోమేస్తాను. గ్యాస్ స్టవ్ మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసేస్తానండి. నా కిచెన్ కౌంటర్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. ఈ రకంగా చేసుకోవడం వల్ల మనకు కిచెన్ అనేది నీట్గా ఉంటుంది కదా. నెక్స్ట్ డే మార్నింగ్ లెగిసిన వెంటనే మన కిచెన్ అనేది చాలా నీట్గా ఉంటుంది. కాబట్టి మన పనిని కూడా మనం హ్యాపీగా స్టార్ట్ చేసేసుకోవచ్చు. కాబట్టి ఎంత లేట్ అయినా సరే నైట్ పడుకునే ముందే నేను నా కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటాను. నైట్ పడుకునే ముందే నేను ఆల్మండ్స్ని నానబెట్టి పెట్టేస్తానండి. మార్నింగ్ లేచిన తర్వాత దానిపైన ఉన్న స్కిన్ని పీల్ చేసేసి ఇంకా మేము మొత్తం అందరం తింటాము. ఇలా ఆల్మండ్స్ని మార్నింగ్ తీసుకోవడం వల్ల మనకి కావాల్సిన ప్రోటీన్ కానీ అన్నీ కూడా దొరుకుతాయి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 7 o'clock అయిందండి. ఇంకా ఎవరు నిద్ర లెగవలేదు, సండే కదా కాబట్టి కొంచెం లేట్గానే లెగుస్తారు. వీళ్ళు లేచే లోపలికి నేను గ్రీన్ టీ తాగేసి న్యూస్ పేపర్ కూడా చదువుకుంటాను. 8:30 అవుతుందండి పిల్లలు అలాగే మా హస్బెండ్ లేచే లోపలికి. వీళ్ళు లేచిన తర్వాతనే నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏదైనా ప్రిపేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను నా గ్రీన్ టీ తాగు న్యూస్ పేపర్ అయితే చదువుకుంటాను. ఇంతకు ముందు నాకు న్యూస్ పేపర్ చదవడం అంటే చాలా ఇష్టం అండి. నేను ఒక 30 to 40 minutes అయినా న్యూస్ పేపర్ చదవడానికి టైం స్పెండ్ చేసేదని. ఇప్పుడైతే నాకు న్యూస్ పేపర్ చదవాలంటేనే భయం అనిపిస్తూ ఉంది. అసలు పేపర్ చూస్తుంటేనే చాలా భయంగా ఉంది. కాబట్టి నాకు ఇప్పుడు చదవాలని కూడా అనిపించడం లేదు. నేను ఇప్పుడు పేపర్ ఓపెన్ చేస్తాను కానీ నాకు ఫస్ట్ ఆ హెడ్డింగ్స్ చూడంగానే మెయిన్ ఎడిషన్ది చూడంగానే నాకు చాలా ఇదే అనిపించేసింది. ఇంకా నేను పేపర్ అయితే క్లోజ్ చేసేస్తున్నాను. ఇంకా నేను చదవాలని కూడా నేను అనుకోవట్లేదు. ఇంకా చదివే కొద్దీ మనకి భయం అనిపిస్తుంది, అలాగే బాధ అనిపిస్తుంది కదా. కాబట్టి పేపర్ అయితే ఇప్పుడు నేనేం చదవను. ఇంకా ఈరోజు సండే కదా, బుక్ వస్తుంది. నేను ఇంకా కొంచెం బుక్ చదివేసేసి ఇంక నేను మిగిలిన పనులు అయితే నేను స్టార్ట్ చేస్తాను. ఈనాడు బుక్లో ఫస్ట్ నేను చూసేది హారోస్కోపేనండి.
ఇప్పుడు టైం వచ్చి మార్నింగ్ 8:20 అయిందండి. పిల్లలు అలాగే మా హస్బెండ్ నిద్ర లేచేశారు, ఫ్రెష్ అవుతున్నారు. వీళ్ళు స్నానం చేసి ఫ్రెష్ అయ్యే లోపలికి నేను ఇంకా దోశలు కూడా పోసేస్తాను. నేను ఈ మధ్య చాలా రకాల దోశలు అయితే మీతో షేర్ చేశాను కదా, మిల్లెట్స్తో. జొన్నల దోశలు చూపించాను, రాగి దోశ చూపించాను, సజ్జలతో చూపించాను, అలాగే కొర్రలతో చూపించాను, రాగులతో కూడా చూపించాను కదా. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి, చాలా మంచి మంచి కామెంట్స్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇంకా నాకు తెలిసిన చాలా హెల్దీ రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తాను. ఈరోజు అయితే నేను ప్లెయిన్ దోశ చేస్తున్నానండి, నార్మల్ దోశ చేస్తున్నాను. అంటే వీక్లీ నేను వన్స్ కానీ ట్వైస్ కానీ నేను ఇట్లా మిల్లెట్స్తో చేస్తాను. మిగిలిన టైంలో నేను నార్మల్ ప్లెయిన్ దోశ నేను చేస్తాను. అంటే నార్మల్గా ఇడ్లీ రైస్తోనే నేను చేసుకుంటాను. ఈరోజైతే నార్మల్ దోశ చేస్తున్నాను. ఈ దోశకి కాంబినేషన్గా మ్యాంగో కోకోనట్ చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. ఈ చట్నీ రెసిపీ ఆల్రెడీ మీతో షేర్ చేశాను, లాస్ట్ వీక్ నేను మీతో షేర్ చేశాను కదా, కాబట్టి మళ్ళీ మీతో ఈ రెసిపీని షేర్ చేయటం లేదు. ఈరోజు మా సింపుల్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దోశకి కాంబినేషన్గా మ్యాంగో కోకోనట్ చట్నీ అండి. బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయిందండి. పిల్లలు మ్యాంగో మిల్క్ షేక్ అడిగారు. ఇది సమ్మర్ కదా, మిల్క్ షేక్ అంటే లస్సీ అయితే బాగుంటుందని చెప్పి ఈరోజు నేను మ్యాంగో లస్సీ చేస్తున్నాను. దీనికోసం నేను 2 మ్యాంగోస్ తీసుకున్నానండి. ఈ మ్యాంగోస్ పైన ఉన్న స్కిన్ మొత్తం కూడా పీల్ చేసేసి ఈ రకంగా నేను కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక 3 స్పూన్స్ షుగర్ తీసుకున్నాను, ఒక హాఫ్ కప్ కర్డ్ తీసుకున్నాను. ఈ మిల్క్ షేక్కి మనకు ఐస్ క్యూబ్స్ కూడా కావాలి. ఫస్ట్ నేను బ్లెండర్లో కట్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ వేసుకున్నాను. ఇందులో నేను కర్డ్ వేసుకున్నాను, అలాగే షుగర్, ఐస్ క్యూబ్స్ వేసుకున్నాను. ఫస్ట్ మనం దీన్ని మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. మీకు కావాలి అంటే కొంచెం వాటర్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, అది చిల్డ్ వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని మొత్తం కూడా బాగా బ్లెండ్ చేసేసుకోవాలి. మ్యాంగో లస్సీ అయితే రెడీ అయిపోయిందండి. నేను గ్లాస్లో సర్వ్ చేసుకుంటున్నాను. మీకు కర్డ్ వద్దు అనుకుంటే మీరు కర్డ్ ప్లస్లో మిల్క్ని యాడ్ చేసుకోవచ్చు, కాకపోతే కర్డ్ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఐస్ క్యూబ్స్ వేసుకుంటున్నాను, అలాగే కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో మనం ఐస్ క్రీమ్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. కాకపోతే నా దగ్గర ఇప్పుడు ఐస్ క్రీమ్ లేదు. ఐస్ క్రీమ్ ప్లేస్లో నేను చాకో స్ప్రెడ్ వేసుకుంటున్నాను. ఇది డిజైనో చాకో స్ప్రెడ్ విత్ ఆల్మండ్స్ అండి, చాలా బాగుంటుంది. నేను దీని పైన కొంచెం వేసుకుంటున్నాను. పిల్లలకి చాలా ఇష్టం అండి, మా పిల్లలకైతే. ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో లస్సీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. యశు శ్రేయు మ్యాంగో లస్సీని అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను లంచ్ ప్రిపేర్ చేసేస్తాను. ఈరోజు సండే కదా, కాబట్టి కొంచెం తొందరగా లంచ్ ప్రిపేర్ చేస్తాను. అంటే మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి ఒక మంచి మూవీ అయితే చూడొచ్చు, కాబట్టి తొందరగా లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను. ఈరోజు సండే స్పెషల్ అంటే అంత స్పెషల్ ఏం లేదండి. ఈరోజు నేను లంచ్లో సోయా పులావ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ సోయా పులావ్ కోసం ఫస్ట్ నేను స్టవ్ పై కుక్కర్ పెట్టుకున్నాను. ఇందులో నేను డిజైన్ ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఈ ఆలివ్ ఆయిల్ వచ్చి బాగా హీట్ అవ్వాలండి. ఇది హీట్ అయిపోయిన తర్వాత ఇందులో నేను గరం మసాలా వేసుకుంటున్నాను. నేను ఈ గరం మసాలాలో చెక్క, లవంగాలు, ఇలాచి, అలాగే కొంచెం జీరా వేసుకుని క్రష్ చేసేసుకున్నాను. అంటే మిక్సీలో వేయలేదండి, దంచి వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకున్నాము అంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఫస్ట్ నేను దీన్ని ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటాను. ఇలా చేసుకోవడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి, అంతేకాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను, అలాగే 2 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసుకొని వేసుకున్నాను. ఫస్ట్ మనం వీటిని అన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. అంటే కలర్ అనేది చేంజ్ అవ్వాలండి. కలర్ చేంజ్ అయితే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఆనియన్స్ అంతా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇందులో నేను క్రష్ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మనం అప్పటికప్పుడు మనం నూరు వేసుకున్నాము అంటే టేస్ట్ చాలా బాగుంటుంది.
ఈ జింజర్ గార్లిక్లోని రా స్మెల్ పోయేంత వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కొంచెం పుదీనా కొత్తిమీర వేసుకున్నాను. ఈ పుదీనా కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. పుదీనా కొత్తిమీర కూడా కొంచెం ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో నేను మిల్ మేకర్ వేసుకున్నాను. ఈ మిల్ మేకర్ని నేను ఆల్రెడీ హాట్ వాటర్లో కొంచెం సేపు ఉంచాను, అంటే ఒక 2 minutes హాట్ వాటర్లో ఉంచి తర్వాత అందులో వాటర్ని స్క్వీజ్ చేసేసి వేసుకున్నాను. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని కూడా ఒక 2 minutes మనం ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను వెజిటబుల్స్ వేసుకున్నాను, అంటే క్యారెట్, బీన్స్, బటానీ, అలాగే క్యాలీఫ్లవర్ వేసుకున్నాను. ఒక టొమాటోని కట్ చేసుకొని వేసుకున్నాను. ఇవి కూడా మనం ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి, అంటే ఇవి కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. నేను ఈ వెజిటబుల్స్ని కూడా 2 minutes ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను కోకోనట్ పేస్ట్ వేసుకున్నాను, అంటే పచ్చి కొబ్బరిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని నేను గ్రైండ్ చేసి వేసుకున్నాను. ఈ కోకోనట్ పేస్ట్ వేయటం వల్ల మనకు సోయా పులావ్ వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఈ రకంగా ఒక 2 minutes ఫ్రై చేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ని ముందుగానే నానపెట్టుకున్నానండి. 1/2 hour ముందు నానపెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకున్నాను. ఈ రైస్ వేసుకున్న తర్వాత మనం మొత్తం కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే నేను హాట్ వాటర్ కూడా ముందే నేను రెడీ చేసి పెట్టుకున్నాను, అంటే వాటర్ని ముందే బాయిల్ చేసి పెట్టుకున్నాను. మనం బాస్మతి రైస్ యూస్ చేసే పని అయితే 1 cup రైస్కి 1.5 cup వాటర్ వేసుకోవాలి. అదే నార్మల్ రైస్ యూస్ చేసే పని అయితే 1 cup రైస్కి 2 cups వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను హాట్ వాటర్ వేసుకుంటున్నాను. ఈ రైస్ ఇది వచ్చి మనం నార్మల్ రైస్తో చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి. బాస్మతి రైస్తోనే చేసుకోవాలని లేదు, నార్మల్ రైస్తో కూడా మనం చేసుకోవచ్చు. మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేయాలండి. వాటర్ మనం వేసిన తర్వాతనే సాల్ట్ అనేది మనకు కరెక్ట్గా తెలుస్తుంది. సరిపోకపోతే మనం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇది మొత్తం కూడా బాయిల్ అవ్వాలి. అలాగే ఇప్పుడు ఇందులో నేను కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుంటున్నాను, అంటే ఒక 1 spoon లెమన్ జ్యూస్ వేసుకున్నాను. లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం బాయిల్ అవ్వాలండి. మనకి బాయిల్ లాగా అయిన తర్వాత మనం దీన్ని క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టేసేయాలి. బాస్మతి రైస్ కనుక అయితే మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ వస్తే సరిపోతుంది. అదే నార్మల్ రైస్ అయితే హై ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ రానివ్వాలి. నాకు ఒక విజిల్ వచ్చేసింది. ప్రెషర్ పోయిన తర్వాత నేను కుక్కర్ మూతను ఓపెన్ చేసేసాను. ఇప్పుడు మొత్తం కూడా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇందులో మనం కోకోనట్ పేస్ట్ వేసాము, అలాగే మనం ఇందులో గరం మసాలా కూడా క్రష్ చేసుకుని వేసుకున్నాం కదా ఫ్రెష్గా, కాబట్టి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే సోయా పులావ్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. మీరు కూడా ఈ సోయా పులావ్ని ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఈరోజు నేను ఈ సోయా పులావ్కి కాంబినేషన్గా సింపుల్ చికెన్ కర్రీ చేస్తున్నాను. ఈ సింపుల్ చికెన్ కర్రీ రెసిపీని నేను ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ మనం చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి. దీనికోసం నేను చికెన్లో సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను, చిల్లీ పౌడర్ వేసుకున్నాను, ఇప్పుడు ఇందులో నేను 1 spoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను, 3 spoons కర్డ్ వేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour అయినా మనం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఎక్కువసేపు మ్యారినేట్ చేసి పెట్టుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను దీన్ని మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో ఒక 1/2 hour ఉంచుతాను. ఇప్పుడు స్టవ్ పై నేను రాచిప్ప పెట్టుకున్నాను. ఇందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత
ఇందులో నేను బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, ఇలాచీ వేసుకున్నాను. అలాగే కొంచెం జీరా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఇవి మొత్తం కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను ఒక మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ ఆనియన్ని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ కలర్ చేంజ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసుకున్న టొమాటో వేసుకోవాలి. నేను 2 టొమాటోస్ని కట్ చేసుకొని వేసుకున్నాను. ఈ టొమాటో కూడా బాగా మగ్గిపోవాలి. టొమాటో కూడా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత మనం మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 to 3 మినిట్స్ మనం ఇలానే ఈ చికెన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను 1/2 కప్ వాటర్ వేసుకున్నాను. వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టేసి ఒక 10 to 15 మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయిపోయిందండి. నేను ఇప్పుడు మూత తీసేసాను. చూడండి, చికెన్ మొత్తం కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం ఇది లిక్విడ్గా ఉంది కదండి, మనం కొంచెం సేపు ఒక 2-3 మినిట్స్ కుక్ చేసేసాము అంటే ఇది మొత్తం కూడా బాగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులో నేను గ్రైండ్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసుకున్నాను. నేను పుదీనా, కొత్తిమీర అలాగే 2 గ్రీన్ చిల్లీస్ని మిక్సీ జార్లో వేసుకొని నేను కొంచెం వాటర్ని యాడ్ చేసి బ్లెండ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు అది ఇందులో వేసుకున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో నేను కొంచెం ధనియా పౌడర్ వేసుకున్నాను. అలాగే గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. మొత్తం మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ మనం ఇలానే కుక్ చేసుకోవాలండి. అంటే ఇది మొత్తం కూడా మనకి బాగా దగ్గర పడుతుంది. చివరిగా ఇందులో నేను కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే పెప్పర్ పౌడర్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నేను పెప్పర్ పౌడర్ వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఇది మొత్తం కూడా దగ్గర పడింది. చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి. ఇందులో మనం పుదీనా, కొత్తిమీర పేస్ట్ ఇవన్నీ వేసాం కదా, కాబట్టి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ చికెన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది బిగినర్స్ అలాగే బ్యాచిలర్స్ రెసిపీ అండి. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. రైస్లోకి బాగుంటుంది, అలాగే పులావ్లకు కానీ బిర్యానీలోకి బాగుంటుంది. ఇంకా మనం దీన్ని దోశలోకి, పూరి, చపాతీలో కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ తెలియకపోతే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నాతో షేర్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా సింపుల్ సండే రొటీన్ బ్లాగ్. ఇక్కడితో ఈరోజు నా వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు ఈ రకంగా యాక్టివేట్ చేస్తేనే నేను అప్లోడ్ చేసిన న్యూ వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.